మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు ఉన్నటువంటి రాహు యోగిస్తూ ఉన్నారు, అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. గురువు మారడం వల్ల అర్ధాష్టమ గురుని యొక్క దోషం తొలగిపోయినది. అలాగే శని వక్రగతి పూర్తవడం మూలాన శనేశ్వరుడు ఏలినాటి శని రూపంలో ఇచ్చేటువంటి ఫలితాలు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఈ వారంలో ఉండేటువంటి ఈ గ్రహస్థితి వల్ల మేషరాశి వారికి ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు కొంత తగ్గుముఖం పడతాయి. ఉద్యోగరీత్యా మనకు ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో, లేదా ఉద్యోగం కోల్పోవలసి వస్తుందేమో, లేదా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయేమో అని భయపడ్డటువంటి వాళ్ళకి కొంత ఉపశమనం కలుగుతుంది. మరీ ముఖ్యంగా ఏదో పెద్ద ఉపద్రవం రావడానికి బదులు ఒక చిన్నపాటి సమస్య వచ్చి అది తొలగిపోతుంది. ఉద్యోగం కోల్పోవలసి వస్తుంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో స్థాన చలనము రీత్యా అంటే ఒక ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం మినహాయించి మిగతా ఇతరత్ర ఏ విధమైనటువంటి దోషము కనబడదు. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు కొంత ప్రభావితమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబంలో ఏర్పడ్డటువంటి అనిశ్చితి లేదా కుటుంబ సభ్యుల మధ్యలో ఏర్పడ్డటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారంలో తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి ఉన్నతి కనబడుతుంది. శుభమూలకంగా ధన వ్యయం కనబడుతుంది. రెండు ఉంటాయి. ఆదాయం వస్తూ ఉంటుంది, వచ్చినటువంటి ఆదాయము శుభమూలకంగానే ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే మరి ఇతరత్ర ఇబ్బందికరంగా ధనాన్ని నష్టపోకుండా మంచి వాటికే ధనాన్ని ఖర్చు పెడతారు. ఏ తీర్థయాత్రలకు వెళ్ళడానికో, టికెట్లు బుక్ చేసుకోవడానికో, లేదా సరదాగా ఏదైనా మంచి విందు విహార వినోద యాత్రలు చేయడానికో ఇటువంటి వాటికే ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈ వారంలో మానసిక ప్రశాంతత కొంత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వారం యొక్క ప్రారంభ రోజుల్లో ఆది సోమవారాలు మినహాయించి మిగతా వారమంతా కూడా కొంత మానసిక పరిస్థితులు చాలా చక్కగానే ఉంటాయి. కాబట్టి ఈ మేషరాశి వారికి ఉండేటువంటి పరిస్థితులు అటు వ్యాపార పరంగా కానీ లేదు విద్యార్థులకి కానీ ఉండేటువంటి పరిస్థితులు సైతం అనుకూలంగానే కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఏదైనా చిన్నపాటి ప్రతిబంధక దోషాలు ఏర్పడినప్పుడు విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం ద్వారా ప్రతి బుధవారం నాడు ముఖ్యంగా ఇప్పటి నుండి మొదలుపెట్టి ఏదైనా సంకష్టార చతుర్థి వచ్చినా, లేదా వారం మధ్యలో హస్త నక్షత్రం వచ్చినా, లేదా బుధవారాలు వచ్చినా ఆ రోజున గరికతోటి విఘ్నేశ్వరుని ఆరాధన చేయడము, బెల్లము చెరకు ఇటువంటి వాటిని విఘ్నేశ్వరునికి సమర్పించడము ద్వారా ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితుల్ని ఇంకా మంచిగా మీరు మార్చగలుగుతారు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు దీని ద్వారానే సంప్రాప్తమవుతాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి.